తెలుగునాడు 61 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో శ్రీశ్రీ రచన ఖడ్గ సృష్టి విశిష్టతలు తెలియజేసే కొన్ని స్వతంత్ర కవితలు, మరికొన్ని అనువాద కవితలు వినిపించబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. తెలుగు సాహిత్యంలో తొలిసారిగా అంతర్జాతీయతను ప్రవేశపెట్టిన కవి శ్రీశ్రీ. అంతేకాదు, శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపినవాడు కూడా ఆయనే. మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అనగలిగిన మహోన్నత మానవతావాది ఆయన. వ్యక్తికి బహువచనం శక్తి అంటూ సామూహిక శక్తిని నిర్వచించినవాడు. శ్రీశ్రీ స్వరస్తూరితో లండన్ నుండి విడుదలైన మహాప్రస్థానంలో శ్రీశ్రీ ఇలా అన్నాడు: మహాప్రస్థానంలో అభ్యుదయ కవిత్వము, విప్లవ బీజాలు ఉన్నాయి. విప్లవ సాహిత్యం లేదు. విప్లవ సాహిత్యం అంటే ఏమిటి? సామాన్య ప్రజానీకాన్ని విప్లవాచరణకు ఉద్యుక్తుల్ని చేసే విధంగా సాగేది. ఈ రెండింటి మధ్య నిలుస్తుంది ఖడ్గ సృష్టి. మహాప్రస్థానంలో ఉద్రేకం, ఉత్సాహం వరకలువేసాయి. ఆశలు, ఆవేశాలు ఉప్పొంగుతాయి. మహాప్రస్థాన గేయాలన్నీ 1930-40ల మధ్య రాసినవే. ఎన్నెన్నో ప్రవాహాల నడుమ శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు ప్రవహించాయి. 1-2 మినహాయింపులు మాత్రం మనం ఇక్కడ గుర్తించాలి. ఒకటి గర్జించు రష్యా, ఇది 1941లో రాయబడింది. మరొకటి నీడలు, 1947లో రాయబడింది. ఖడ్గ సృష్టి గీతాలు ప్రధానంగా 1940-70ల మధ్య రాసినవి. వీటికి 3 మినహాయింపులున్నాయి. పిశాచి 1934లో రాసింది, వికిర నృత్యం 1937, స్వర్గభైరవం 1982. వీటిల్లో ఆలోచన, ఆశయాలు పందెం తీసుకుని పరిగెడతాయి. మహాప్రస్థానంలో ఒకే ఒక్క అనువాద గేయం ఉంది, అదే పేదలు. కానీ ఖడ్గ సృష్టిలో కవితలు, అనువాదాలు ఇంచుమించు సమతూకంలో ఉన్నాయి. అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అన్నాడు శ్రీశ్రీ. ఇది అతని అనువాదాలకు కూడా వర్తిస్తుంది. ఖడ్గ సృష్టిలో సర్రియలిస్ట్ ధోరణులు ప్రబలంగా ఉన్నాయి. తెలుగునేట సర్రియలిజానికి ఒరవడి శ్రీశ్రీదే. కానీ సర్రియలిజం ఉద్యమస్థాయిని పొందలేకపోయింది. అందుకు అంతర్గత కారణాలే అధికం. శ్రీశ్రీ కూడా తొందరగానే ఆ ప్రభావం నుండి బయటపడ్డాడు. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసిన సాహసి శ్రీశ్రీ. లెక్కలేనన్ని ప్రయోగాలు మనం ఖడ్గ సృష్టిలో చూడగలుగుతాం. దేశదేశాల కవితా రీతుల్ని తెలుగు మునివాకిట్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీశ్రీదే. అలాగే సమకాలీన సంఘటనలకి స్పందించి వాటికి కవితా రూపంలో ఇంకింపజేసింది కూడా శ్రీశ్రీనే. శ్రీశ్రీ కవిత్వం ఎప్పుడూ ఉద్యమాలకు ఊతమిస్తూనే వచ్చింది. వచనగీతో తన రూపం తానే నిరూపించుకుంటుంది అంటాడు శ్రీశ్రీ. ఇది అక్షర సత్యం. ప్రస్తుత కార్యక్రమంలో ఖడ్గ సృష్టి కావ్య విశిష్టతను వ్యక్తీకరించే కొన్ని స్వతంత్ర కవితలు, మరికొన్ని అనువాద కవితలు నీ ముందుంచబోతున్నా. వినండి. కావ్యఖండిక ఖడ్గ సృష్టి. 2 రెళ్ళు 4 అన్నందుకు గూండాలు గుండ్రాళ్ళు దుగ్గే సీమలో, క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో, అస్వతంత్రతను జయించడానికి అహింసాయుధం ధరించామంటూ, రక్తపాతం లేకుండానే రాజ్యం సంపాదించామంటూ, అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకొని చక్రవడ్డీ తిప్పే కామందులకు క్షణక్షణం మారుతున్న లోకాన్ని సరిగా అర్థం చేసుకున్న వాళ్ళంతా పేద ప్రజల పక్షం వహించటమే పెద్ద అపరాధమైపోయింది. అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం ఎప్పుడూ కాదు. ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమే. మరి ఆశయం ఉండటం మంచిదే కానీ అన్ని ఆశయాలు మంచివి కావు. ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు. అందుకే అంటున్నాను నేను,
అందుకో ఆయుధం అని ఆచరణకి దారితీస్తేనే ఆవేశం సార్థకమవుతుంది. అందుకే సృష్టిస్తున్నాను అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని. కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది, జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది. ఈ కత్తి బూజుపట్టిన భావాలకి పునర్జయం ఇవ్వడానికి కాదు, కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని సమూల ఛేదం చేయడానికి. దీన్ని నల్లబజారు గుండెల్లో దించు, దీనితో కళ్ళ కపటాలను వధించు. ఇది సమాన ధర్మాన్ని స్థాపిస్తుంది, నవీన మార్గాన్ని చూపిస్తుంది. ఈ కత్తి ఊహా సమూహాల వ్యూహాలు పన్ని వీర విహారం చేస్తూ రణక్షోణులు జనాక్షోహిణులు కదిలించటానికి. అందుకే రాస్తున్నా అనొక గీతి, చేస్తున్నా అనొక హేతి, రాబోయేలోనికి సందేహం దేనికి. ఇది నిజం. నవధర్మం మానవ ధర్మం, ఆణవశక్తి కన్నా మానవశక్తి మిన్న. రాబోయేలోనికి సంకోచం దేనికి. నన్ను చూడగా ఇదే వేళ నా మనః కార్మికశాల కక్కేది భావాగ్ని సెగలు, క్రమ్మేది దావాగ్ని పొగలు. రాబోయేలోనికి రాసేది రవ్యుష్ణగీతి, చేసేది పవ్యుగ్న హేతి. మరో కవితా ఖండిక. సామాన్యుని కామన. 1. సామాన్యుని వాస్తవికత. ఈ రోజున సామాన్యుడు ఏమీ లేనట్టివాడు, కూడు గూడు గుడ్డ ఏమీ లేనట్టివాడు, చదువు సాము శాస్త్రం ఏమీ ఎరుగనివాడు. ఈ రోజున సామాన్యుడు సగం దేవతాంశ, సగం రాక్షసాంశ. సగటున ఈ సామాన్యుడు మానవుడు. అంటే నీవు, నేను, ఆమె, ఈమె, వీడు, వాడు అంతా సామాన్యులవే. సగం వెలుగు, సగం నీడ, సగం నృతం, సగం అనృతం, సగం ఆడ, సగం ఈడ, సగం పశువు, సగం నిసువు. ఈ వెల్తురు, ఈ చీకటి, ఈ ఇరులు, ఈ వెలుగు వేరువేరు గదులు కావు. 1, 2 కూడా ఇప్పుడు నిప్పు, ఇప్పుడెను పువ్వు. ఇప్పుడు దూసిన ఖడ్గం, ఇంతట్లో కౌగిలింత. ఒక నేత్రం కల్హారం, మరో కన్ను కర్పూరం. 3వ కంటి వాడంటూ లేడంటే నమ్ముతావు. చూడబోయి నీలోకి నీవు. 1, 2 వెరసి 3. నరకం స్వర్గం అన్నది ఒకే స్థితికి 2 పేర్లు. ఫోకస్ భేదం అంటే లోకస్ రెండింటికి ఒకటే. శ్రీ అనగా లక్ష్మి. సరే, శ్రీ అంటే విషం కూడా. శ్రీ సిరి చేదు, లేక సిరి చేదు చేదు. మీ ఇష్టం శ్రీకారం గుణకారం చేసుకోండి. మీకే అర్థం తోస్తే ఆ కీనే వాడుకోండి. 1 శ్రీ అదే 2, అదే చేదు శ్రీ అదే అమరత్వం అసురత్వం. శ్రీశ్రీ ఒక మానవుడు. 2 నేపథ్యంలో. మీ మూసిన పిడికిటిలో ఏమున్నది కవి కవి, ఆ దాచిన పళ్ళెంలో ఏం తెచ్చావు సుకవి. ఆ మూలని సంచిలో ఏమున్నది కవి కవి, నీ మూసిన గుండెల్లో ఏం దాచావు సుకవి. నీ పాడని పాటలలో రాపాడేదేది కవి, ఆ కుశలో నీడలలో ఏ సత్యం సుకవి. ఏ సత్యం, ఏ స్వప్నం, ఏ స్వర్గం సుకవి. మా కోసం నీ కోసినవే కాంకల పూలు కవి. 3 సామాన్యుని కామన. సైన్స్ వల్ల ఈ రోజున సామాన్యుని బ్రతుకు కూడా సౌందర్యమయం కాగల సదుపాయం లభించింది. జన్మం చర్మం వెనుకటి సాంప్రదాయము ఇప్పటి సంఘస్థితులు నడపే. అసమానత పనికి రాదు, ఐశ్వర్యం వందరిది. అందుచేత అందులోన సామాన్యుడు తన వాటా తనకిమ్మని కోరుతాడు. బతకడమే సమస్యగా పరిణమింపజేసినట్టి అన్యాయాలన్నింటినీ హతమార్చాలంటాడు. ఇదేం పెద్ద గగనమా, మరిదేం గొప్ప కోరిక. ఇదొక్క విప్లవమా, ప్రశ్నిస్తే పాపమా. యుగ సంధిది సామాన్యుని శకం, దీన్ని కాదనరాదు. ఇది రేపొచ్చే వ్యవస్థకి వాళ్ళ నుంచి పునాది, ఇప్పటి నుంచి నాంది. అంతే ఇంతే స్వప్నం, అన్నీ ఒక్కడికి బదులు అంతమందికి అన్నీ.
అదే స్వర్గం అంటాను. ఆ స్వర్గం వేరే కడు దూరంలో లేదు లేదు, ఈడే నేడే ఉన్నది, నీలో నాలో ఉన్నది. మీ ఇష్టం ఈ రాత్రిని చేయవచ్చు స్వర్గంగా, తీల్చవచ్చు నరకంగా. ఏం చేస్తారో సరి, మరి ఇక మీ ఇష్టం. మరో కవితా ఖండిక సదసత్ సంశయం. ఈ గీతాన్ని శ్రీశ్రీ 2 మార్లు తిరగరాసి పూర్తి చేశారు. మొదటిసారిగా సంవేదన అనే పత్రికలో ఏప్రిల్ 1968లో అచ్చయింది. తరువాత అరుణతార మాసపత్రిక నవంబర్ 1996లో మరొక రాత ప్రతి వచ్చింది. రెండో దాన్నే ఇప్పుడు మేము ముందుంచబోతున్నాం. కవితా ఖండిక సదసత్ సంశయం. చాలా కాలం కిందట సదసత్ సంశయమంటూ కావ్యఖండం ఒకటి రాసి కంప్లీషన్ చెయ్యలేదు. ఉన్నాడా లేడా అనుకున్నప్పటి అనుమానం లేనే లేడను నిశ్చయమైనందున ఆగే రచన. అది కాదని ఇది కాదని కింద మీదైపోతూ తికమకపడ్డా చివరికి తీరిందా సందేహం. ఉన్నాడని చెప్పడానికి ఏ రుజువు లేనట్టే లేడనటం కూడా ఒక స్ట్రాంగ్లీ హెల్డ్ విశ్వాసం. సాక్ష్యాలు సత్యాలు, సాక్ష్యాలని సత్యాలని ఎన్నైనా దొరుకుతాయి, నమ్మదలుచుకున్న దాన్ని నమ్మడమే కనుమూసు. రుజువు లేని దాన్నేది సైన్స్ పరిగణించబోదు. ఆస్తికులు ఆరాధించేవన్నీ అపనమ్మకాలు. దేవుడి పేరిట జరిగే మోసాలకు లెక్కలేదు. దానికి బాధ్యత మాత్రం దేవుడిదని చెప్పరాదు. దేవుడు లేడంటూనే నీ చుట్టూ కనిపించే ఈ విశ్వం మాటేమిటి అని నన్నొకడు అడిగాడు. లాటరీల్లో విజయం, చాన్నాళ్లకి సంతానం, గత జన్మల జ్ఞాపకాలు, ఒకటేమిటి కోకొల్లలు. దానికి నా జవాబు, దృశ్యమానమైన విశ్వమంతా ఒక మాయ కనుక దేవుడు కూడా హులక్కి. అజ్ఞానపు చీకటిలో ఆటలాడు పిశాచాలు హేతువాద కాంతి తగిలి కరిగిపోయి కనిపించవు. సృష్టిని నిరాకరించు మిథ్యావాదం చొప్పున సృష్టికర్త కూడా లేడనవచ్చును గద తప్పున. బ్రహ్మనిజం జగం మిథ్య అనే మాట కాదంట. సృష్టి నుండి కర్త లేడు, దీనికెదురు లేదంట. వెనకటికి ఒక కవి రాసిన వింత పుస్తకం చూసా. భగవంతుడి మీద 1,00,000 పద్యాల బృహత్ కావ్యం. పైగా ఇంగ్లీషు భాష సలక్షణంగా వ్యాకరణ లక్షితంగా సాగిన విలక్షణ విశిష్ట రచన. గాడ్ ఈస్ దిస్ అండ్ గాడ్ ఈస్ దట్, గాడ్ ఈస్ వై అండ్ గాడ్ ఈస్ వాట్, గాడ్ ఈస్ మైనస్ అండ్ గాడ్ ఈస్ ప్లస్, గాడ్ ఈస్ అండ్ గాడ్ ఈస్ వాస్. సరిగా ఇలాగే అని చెప్పలేను గాని ఇంచుమించుగా ఇదే ధోరణి. ఇంతకన్నా వెర్రి ఏది? చెరిపిస్తా వాస్తవాన్ని, నిరసిస్తా క్రైస్తవాన్ని. వలదు పనిషత్తు మత్తు, చాలే ఇస్లాము సాము. అధాతో అదేదో బ్రహ్మ జిజ్ఞాస ఎవరికెరుక, ప్రశ్నిస్తే పచ్చి కొరక, కాకుంటే గడ్డి పరక. ఈ రాసిన దానికర్థమేమంటే చెప్పలేను. గజిబిజిలో అగాధాలు కలవనుకోవచ్చు గదా. ఉన్నాడని అంటే భ్రమలెన్నైనా దింపవచ్చు. బంగాళాఖాతమంతా గంగాళం నింపవచ్చు. ఇంటలెక్ట్ నవల నెట్టి ఏది ఎనలైజించక సెంటిమెంటలైజించటం అంటే నా కొళ్ళుబంత. సృష్ట్యాదిని చర్చిస్తూ అన్నిటికన్నా ముందుగా ఆకాశం పుట్టిందా, భూమి ముందు పుట్టిందా అని ప్రశ్నించను మనవాళ్ళయ్యను వీరేశమును. అది కన్యాశుల్కంలోను, ఇది సారా కొట్టు సీను. సారా కొట్టిన మీదట వారిద్దరి వాదనలో తేలేదేదీ లేదని తెలిసిందే ఇరువురికి. తాగిన మైకంలోనే తాత్విక చింతనలు హెచ్చు. ఖూనీ చేసే ధైర్యం కూడా ఆ స్థితిలోనే. మానవ శక్తిని మించిన మరేదో మహత్తు నేను చూశానని నువ్వంటే సుతరాము ఒప్పుకోను. దేవుని నగసన దోసే బోలెడంత సాహిత్యం ఈసరికే పడి ఉన్నది గుట్టలుగా పుట్టలుగా. దేవుడి మహిమలు పాడే భక్తి భరిత సంగీతం
మత విషయక శిల్పరచన మరో కొన్ని కోట్ల రెట్లు. ఇవన్నీ నిరాకరించి ఏ కొత్తది చెప్పడానికి ఉందని ఆలోచిస్తే అదే నవీన మానవ కథ. ఆర్టు చేయరాద కాండ తాండవం సమాజ జీవితానికి ఎడం కాకూడదు. సమాజ జీవితానికి ఎడం కాకూడదు. పలాయనం పనికిరాదు. ఆ మధ్యను చదివానొక ఫ్రెంచి జోకు. దేవునితో మానవుడు అత్యంత భక్తి సాగించిన సంభాషణ. ఆసుపత్రి ఒక నరకం, హైకోర్టు మరో నరకం, కూడుగూడు గుడ్డలేని పేద బ్రతుకులే నరకం. ఇలాంటిదే ఇంకొక కథ ఎందరికో తెలిసిందే. ప్రార్థనతో పావురాయి ప్రాణం దక్కిన వైనం. ఇంతకన్న కొంత నయం భర్తృహరి సుభాషితాన ఎక్కటి దైవం గురించి చక్కగా చెప్పిన వైనం. ఈ 20వ శతాబ్దం ఎన్నో వింతలు తెచ్చెను. ఇది వరకెవరూ ఎరగనంత జీవిత వేగం హెచ్చెను. చంద్రమండలం మానవ చరణాక్రాంతం అయింది. తిరుగులేనివని తలచిన నమ్మకాలు గతమాయను. టెస్ట్ ట్యూబులో ప్రాణం పుట్టి పెరుగుతూ ఉంది. జనన మరణ రహస్యాలు సైన్స్ విడమరుస్తున్నది. చిరకాలపు గట్టి నమ్మకాలను ప్రశ్నిస్తున్నది. మానవ మేధస్ సంపద అజేయమై పెరుగుతోంది. నవజీవన జయ పతాక నభర్షిశ్రీమనెగురుతోంది. మానవులు చంద్రమండలం చేరింది. మరో కవితా ఖండిక దేవుడి స్వగతం. కళాకేళి మాసపత్రిక ఫిబ్రవరి 1970లో ప్రచురితం. నేను దైవాన్ని, నేను సత్యాన్ని. దైవాన్ని నేను మాట్లాడుతున్నాను. మానవుణ్ణి నేను సృష్టించలేదు. మానవుడే నన్ను సృష్టించాడు. అతని మనస్సు నన్ను సృష్టించింది. నాకు ఆకారం లేదు, వయసు లేదు. నేను ఆడా కాదు, మగా కాదు. నేను దైవాన్ని. నేనే కాలాన్ని, నేనే సత్యాన్ని. మరణాన్ని మానవుడు జయిస్తే, కాలాన్ని మానవుడు జయిస్తే, తన మనస్సునే మానవుడు గెలిస్తే అప్పుడు నేను లేను. ఖడ్గసృష్టి కావ్యంలో స్వతంత్ర రచనలతో సమానంగా అనువాదాలు కూడా చేశాడు మహాకవి శ్రీశ్రీ. దాదాపు ప్రపంచంలోని అన్ని సాహిత్యాలని మథించి ఆయన తెలుగు వారికి పరిచయం చేశారు. వాటిని కొన్నింటిని క్లుప్తంగా మేము ముందుంచబోతున్నాం. అనువాదాలు. లూయి మేకనిస్ గీతానికి ముక్కస్య ముక్క అనువాదం. పుట్టని పాప ప్రార్థన. నేనింకా పుట్టలేదు, నా ప్రార్థన వినండి. గాలి ధూళి మహామారి బాలారిష్టాలు లేని గద్ద గుడ్లగూబరాని గబ్బిలాలు గడిపించని బతుకివ్వండి. నేనింకా పుట్టలేదు, ఓదార్చండి. గోడలతో కుమ్మి కుమ్మి నల్లమందు నిషాలను ముంచి ముంచి అబద్ధాల కుతంత్రాలు కురిసి కురిసి జైళ్లలో చిత్రవధ, రైళ్లలో దోపిడి, మీ యుద్ధాలకు నన్నొక బలిపశువును చేస్తారని భయం, దాన్ని పోకార్చండి. నేనింకా పుట్టలేదు, నా కోసం వానలు కురిపించండి, పంటలు పండించండి. ఆడుకునే చెట్లు, పాడుకునే ఆకాశం, పక్షులతో స్నేహం, నా దారికి వెలుగిచ్చే తెల్లని దీపం, నా మనస్సు వెనకాతల వెలిగించండి. నేనింకా పుట్టలేదు, క్షమించండి. నా ద్వారా ప్రజలు చేసే పాపాలు, నా పేరిట జరగబోయే మోసాలు, నేనాడని మాటలు, ఊహించని తలపులు, నేనెరుగని ద్రోహుల కుట్రలు, నా చేతులతో చేయించే హత్యలు, నా నాలుకతో పలికించే దొంగ సాక్ష్యం, ఇతరుల బతుకుల ఫలితంగా నా మరణం, నా బతుక్కి ఫలితంగా ఇతరుల మరణం, నా భావి బాధ్యతలన్నీ నన్ను మన్నించండి. నేనింకా పుట్టలేదు, మీరే చెప్పండి. ఏ పాత్ర ధరించాలో, ఏ మాటలు పలకాలో ముసలివాళ్లు నాకు నీతి బోధిస్తే, ప్రభుత్వాలు నా నడవడి శాసిస్తే, పర్వతాలు తమ కోపం ప్రకటిస్తే, నన్ను చూచి హేళనగా ప్రేమికులు రారమ్మని పిలిచే పెనుకెరటాలు, నా శవాన్ని నాశనానికి రవిచేసే ఎడారి, నా బిచ్చం పుచ్చుకోని భిక్షకుడు నేనేం చెయ్యాలంటారో మీరే చెప్పండి. నేనింకా పుట్టలేదు, నా ప్రార్థన మదిమించండి.
పశుప్రాయుడైన వాడు భగవంతుణ్ణనేవాడు నాకు ఉభయుల సంపర్కం వదిలించండి. నేనింకా పుట్టలేదు, నాకివ్వండి. నాలో గల మానవత్వం ఎవరైతే అపహరించబోతారో, ఎవరైతే నన్నొక యంత్రంగా మార్చాలని యత్నిస్తారో, బజారులో నన్నొక సరుకుగా ముగానికొక ఖరీదు తగిలించి నా అస్తిత్వం ఎవరైతే చీల్చాలని చూస్తారో, అటూ ఇటూ ఎవరైతే ఇటూ అటూ బంతిలాగా తంటారో, ఎవరైతే నన్నొక నిర్జీవపు శిలను చేసి ఎవరైతే నేను వాళ్ళని ప్రతిఘటించగల శక్తిని నాకివ్వండి. ఈ షరతుల మీద నన్ను రానివ్వండి, లేదా నన్ను ఈ క్షణమే చావనివ్వండి. మరో అనువాద గీతం స్వాతంత్ర్యం. మూలం పాలెలావర్ట్. ఆంధ్ర శిల్పి 1947 సెప్టెంబర్న ప్రచురితం. కవితా ఖండిక స్వాతంత్ర్యం. నా స్కూలు కాపీ బుక్కు మీద, నా బల్ల మీద, చెట్ల మీద, ఇసుక మీద, మంచు మీద నీ పేరే రాస్తాను. చదివిన ప్రతి పేజీ మీద, తెల్లని ప్రతి కాగితం మీద, రాయి రక్తం అట్ట మీద, బుగ్గి మీద నీ పేరే రాస్తాను. తడుకు బెళుకు భ్రమల మీద, సిపాయిల తుపాకుల మీద, మహారాజుల కిరీటం మీద నీ పేరే రాస్తాను. అడవి మీద, ఎడారి మీద, పిట్టగూళ్ళ మీద, చీపురు కట్టల మీద, శిశుత్వపు ప్రతిధ్వనుల మీద నీ పేరే రాస్తాను. చిత్రమైన రాత్రుల మీద, పగళ్ల తెల్లని వేడి వేడి అన్నం మీద, పెళ్లి మాటలాడుతున్న ఋతువుల మీద నీ పేరే రాస్తాను. నీ వినీలాకాశపు చింకిపాతల మీద, చెరువులోని సూర్యుని మీద, చంద్రుని సజీవ సరోవరం మీద నీ పేరే రాస్తాను. ప్రపంచపు టంచున పంట పొలాల మీద, పక్షుల రెక్కల మీద, నీడల గాలి తిరుగుడు మెరల మీద నీ పేరే రాస్తాను. ఉదయిస్తున్న ప్రతి పవనాంకురం మీద, సముద్రం మీద, నా కలం మీద, వెర్రెత్తిన పర్వతం మీద నీ పేరే రాస్తాను. మబ్బు గుంపుల నాచు మీద, తుపానుల చెమట మీద, రుచిలేని చిక్కని వాన మీద నీ పేరే రాస్తాను. రంగురంగుల రూపాల మీద, ఇంద్రధనస్సు గంటల మీద, స్పర్శించదగ్గ సత్యం మీద నీ పేరే రాస్తాను. మేలుకొంటున్న సందుల మీద, విస్తరిల్లుతున్న వీధుల మీద, శృంగాటకాల వరదల మీద నీ పేరే రాస్తాను. వెలిగించిన దీపం మీద, మరణించే దీపం మీద, మళ్ళీ కలుసుకున్న మా ఇళ్ల మీద నీ పేరే రాస్తాను. రెండుగా తరిగిన పండు మీద, అద్దం మీది నా గది మీద, శూన్యమైన నా శయ్యా శంఖం మీద నీ పేరే రాస్తాను. నా కుక్కపిల్ల గూటు మీద, రిక్కించిన దాని చెవుల మీద, దాని అడ్డదిడ్డపు పాదం మీద నీ పేరే రాస్తాను. కిర్రు చప్పుడు తలుపు మీద, నాకు తెలిసిన నేను ప్రేమించిన వస్తువు మీద, పవిత్రాగ్నుల కెరటం మీద నీ పేరే రాస్తాను. శ్రావ్యమైన శరీరం మీద, స్నేహితుల ముఖాల మీద, చాచిన ప్రతి హస్తం మీద నీ పేరే రాస్తాను. వింతైన కిటికీ అద్దం మీద, పెదవులపై నిలిచే ఏకాగ్రత మీద, నిశ్శబ్దానికి చాలా అవతల నీ పేరే రాస్తాను. నా కూలిపోయిన గుడిసె మీద, పడిపోయిన నా దీప గృహాల మీద, నా విసుగుదల గోడల మీద నీ పేరే రాస్తాను. కోరిక లేని అదృశ్యత మీద, నగ్నమైన ఒంటరితనం మీద, మరణపు సరిహద్దుల మీద నీ పేరే రాస్తాను. ఇప్పుడే కోలుకుంటున్న ఆరోగ్యం మీద, నిష్క్రమించిన ప్రమాదం మీద, జ్ఞాపకం లేని ఆశ మీద నీ పేరే రాస్తాను. ఒక శబ్దం శక్తి వల్ల నా బతుక్కి పునర్జన్మ, ఎందుకు జన్మించానా నిన్ను తెలుసుకోవాలని. నీ మననం నా జననం స్వాతంత్ర్యం. మరో అనువాద కవితా ఖండిక ఎలమర్రు కాటూరు. ఎలమర్రు ఎలమర్రు ఓ తెలుగు గ్రామం, ఇదేమిటి నీ పేరు గుండెల్లో బాణం, మా కళ్ళల్లో కారం పేగుల్లో గాలం. ఇదేమిటి ఎలమర్రు నీ పేరా ద్రోహం, ప్రమాదం అపాయం పేరు లేని ఘోరం. ఎలమర్రు ఎలమర్రు
ఈనాటికి దేశం, ఈ భారతదేశం ఏ దురావేశం, ఏ దురాచారం, మరే క్రూర పాశం, ఏ శాపం పీడిస్తే తాల్చింది ఈ రూపం. ఎలమర్రు ఇన్నాళ్లకి ఏమైనావు పాపం, విన్నామమ్మా ఓ నా చిన్నారి గ్రామం, నీకు జరిగిన నిష్కారుణ దారుణావమానం. 300 జనాన్ని, ఏ నేరం ఎరుగని ప్రజల్ని, పసివాళ్లని, కుర్రాళ్లని, ముసలాళ్లని పట్టి అయ్యయ్యో ఆరు బయట ఊరి బచ్చ నిలిపి ఒంటి బట్ట నూడదీసి ఊరేగింపు సొంపు, ఎవరి మోదం కోసం, ఎవరి వినోదం కోసం. ఏమిటా కక్ష, ఎందుకీ శిక్ష? ఎవరా మరెవరు మన మహారాజశ్రీ ప్రభుత్వం తాలూకు పోలీసు మహత్వం. ఎలమర్రు ప్రజల మీద ఎంత పరాక్రమం, 300 పిచ్చుకల మీద ఒకే ఒక్క వజ్రాయుధం. పైశాచిక తాండవం, నైశాచర నాటకం. శాంతి భద్రతలను రక్షించడానికి అది గమనించదగ్గ విషయం. దేశద్రోహాన్ని శిక్షించడానికి అది గుర్తించదగ్గ విశేషం. కానీ ఒక్క సంగతి జ్ఞాపకం తెస్తున్నా, చాలాసార్లు రాసిందే మళ్ళా మళ్ళా రాస్తున్నా, అది మీ పట్టి బెదరగొట్టి అందర్నీ పాలించలేరు. నోరు నొక్కి కాలదొక్కి జనాన్ని శాసించలేరు. పెద్ద పెద్ద వాళ్లంతా, గద్దె మీది వాళ్లంతా శ్రద్ధబోని వినటానికి చేస్తున్నానిక హెచ్చరిక. హింస వల్ల, పీడ వల్ల, హీనహేయ మాయ వల్ల, ఖైదు వల్ల, కత్తి వల్ల, హత్యాసత్యాల వల్ల, గ్రామాలని గాయం చేయడం వల్ల, గ్రామీణుల మానాలను ఘాతం చేయడం వల్ల, నిరంకుశుల పరిపాలన నేలరాలడం తథ్యం, నరాంతకుల దురాగతం పరాస్తమవడం సత్యం. తిరుగులేని ఈ సత్యం చరిత్ర చెప్పే పాఠం. మరీ మీరంతా మననం చెయ్యండంట. అణగారిన ప్రజల గుండె లాగవులే ముమ్మాటికి, దిగజారిన తిరుగుబాటు తిరిగి లేచునొక నాటికి. చండశాసనుల గల్చును శలభములుగాను నర్చి, జ్ఞాపకముందా నేస్తం చరిత్ర చెప్పే సత్యం. మూలం హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. ఈ అనువాదం 1/12/1951 నాడు జరిగినట్లు శ్రీశ్రీ రాసి పెట్టుకున్న స్క్రాప్ బుక్ ఆధారంగా నిర్ణయించుకోవచ్చును. మరో అనువాద కవితా ఖండిక వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్. రష్యన్ మహాకవి మయకోవస్కీ రాసినటువంటి వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ అనే మహాకావ్యాన్ని మహాకవి శ్రీశ్రీ తెలుగు చేశాడు. ఆ కావ్యం ఇలా నడుస్తుంది. ఇదే అదను లెనిన్ కథను రచించెదను నేను, లెనిన్ బ్రతుకు జనం కొరకు ధ్వనించెదను నేడు. మనోవేదన నాలోన నశించెనని కాదు, విశాలమగు విషాద గుహ వసించి తిని నేడు. లెనిన్ కథాక్రమం సదా జపించి తిని నేను, విషాదాశ్రు తుషారాల నిశానాకు లేదు. లెనిన్ నేడు లేడు చూడు, జనంలో ఉన్నాడు. లెనిన్ వేడి, లెనిన్ వాడి, జనం నాడి ధమని. లెనిన్ శాంతి, లెనిన్ కాంతి, లెనిన్ మనకు జుమణి. కామ్రేడ్ లెనిన్ ఛత్రం ప్రేమ సామ్రాజ్యానికి చిహ్నం. కామ్రేడ్ లెనిన్ క్షాత్రం ఛాత్రవ దుర్మార్గాల లవిత్రం. లెనిన్ పరాకాష్ఠ, లెనిన్ మన పరాక్రమం. కామ్రేడ్ లెనిన్ ఆయుధం, మన ఆసరా, మన జ్ఞానం. లెనిన్ దృష్టి, లెనిన్ సృష్టి, లెనిన్ మన విధానం. లెనిన్ 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 మన ప్రమాణం. లెనిన్ మనం లెనిన్ మనం ప్రయాణం. నీలో నాలో, నీతో నాతో లెనిన్ మహాప్రవాహం. ప్రజలు నౌకను, పొడినేల అడ్డం కాదు. ఇప్పుడులో జీవిస్తూ మనం ఈ నౌకను పట్టిన తుప్పును వదిలించుక, పడవ చెక్కలకి అంటుకున్న సున్నపు గుళ్ళను గుంలించి, తుప్పు వదిలించి, తుపానులను జయించి, సూర్యకాంతికి సమీపంగా దించి లంగరు నౌకాయాన ప్రయాణం. పెరిగిన గడ్డాల నాచు సముద్రపు చెత్త పరిహరించి పరిశుభ్రంగా స్నానం చేద్దాం. లెనిన్లో స్నానం చేసి పునీతున్నవుతున్నాను. విప్లవ సముద్రంలో ఇంకా దూరానికి ఈ పడవ నడుపుతున్నాను.
అయినా ఏం కవిత్వం ఇది? అమాయక బాలుడు కావ్యం అంటే భయపడినట్టు భయపడుతున్నాను ఈ అక్షరాలు లిఖించడానికి. కిరీటధారి లెనిన్, అతనికి సముచితమైనదేనా ఈ నా కవిత్వం? లెనిన్కి తగ్గ కవిత్వం ధ్వనించాలంటే అనంతాకాశాన్ని చుంబించే అతని కిరీటాన్ని తాకాలంటే ఈ నా శక్తి లేని వాక్కును ఆ మానవుణ్ణి అర్థం చేసుకోవద్దు. ఆ ప్రదీప్త విశాల లలాటానికి నా మాటలు అడ్డుపడే తెరలు కాకూడదు. అధికార లాంఛనాలంటే అసహ్యం నాకు. ప్రభుత్వం ప్రమాయించిందని పద్యం రాయలేను నేను. లెనిన్ నా కనుపాప. క్షుద్ర కావ్యంతో అవమానిస్తానా? హృద్రక్తం ఉప్పొంగి రాస్తున్నాను. అంతరాత్మ శాసనాన్ని అంగీకరిస్తున్నాను. ఇది నా విధి, ఈ నా ధర్మం నిర్వహిస్తున్నాను. మాస్కో సమస్తం గడ్డగట్టిన రాత్రి గజగజ వణికింది. గజ్జగట్టిన ధాత్రి గణకళ మోగింది. కారు హారన్ల మోత, విద్యుత్ దీపాల కూత, విద్యుత్ దీపాల రాత్రి వెలుతురు జాగరం చేస్తోంది. ఎక్కడ నుండి వచ్చాడు? ఎవరాయన? ఏం చేశాడు? ఏమిటి జన సమ్మద్దం? ఎవరికింత మర్యాద? జ్ఞాపకాల ఖజానాలోంచి ఒక్కొక్క మాటనే తీస్తున్నాను. గొంతుక మాత్రం తగలదు. నోటి దాకా వచ్చిన మాటలు దిగజారుతున్నాయి. స్తంభించిన శబ్ద ప్రపంచం. మాట ఫ్యాక్టరీ పని చేయదు. అతన్ని స్పష్టంగా వర్ణించటానికి అగపడమేం మాటలు. వారానికి 7 రోజులు మనకి, రోజుకి 24 గంటలు. వాడుకో మానుకో, అంతే అంతే జీవితం. హఠాత్తుగా వస్తుంది మృత్యువు, అడగకుండా తీసుకుపోతుంది. గడియారాన్ని బద్దలు చేసుకుని కాలం ప్రవహిస్తే, పంచాంగాల ఆవరణ దాటి కాలం పరిగెత్తితే అహో అదో శకం అంటాం, ఓహో అదో యుగం అంటాం. రాత్రి పడగానే నిద్రిస్తాం, పగలేవో పనులు నలుపుని తెలుపు చేస్తాం, సోమరితనాన్ని సమర్థిస్తాం. కానీ ఒకనొకడు మన కోసం చరిత్ర గమనాన్ని శాసిస్తే వాడుగో ఒక ప్రవక్త అంటాం, చూడరా ఒక ప్రతిభాశాలి అంటాం. మనం పెద్ద పరుగులకి పోము, పిలవనిదే కదలం. పెళ్ళాలని ప్రేమిస్తాం, స్తబ్దుగా జీవిస్తాం. శరీరం ఆత్మ ఒక్క లయకు స్పందించే మహానుభావుడు వస్తే క్షత్ర వర్చస్వి అంటాం, దైవ ప్రసాది అంటాం. వాడుకో మగవాడంటాం, వాడుకో మగవాడంటాం, మనగాడంటాం. అది మామూలు పద్ధతి. తెలివి కాదు, మూర్ఖం కాదు, అర్థం లేని మాటలు, మంచులా కరిగిపోయే మాటలు. ఈ నిర్జీవపు గుడ్లలోంచి భావాలను పొదగలేము. మామూలు ఊహలతో మహత్వాన్ని కొలవలేము. చేతులు మదడం చాలవు అతన్ని తెలుసుకోవడానికి. ఈ కొలతలతో నా లెనిన్ ఎవరిని నిర్ణయించేది? ఖడ్గ సృష్టి అనే ఈ కావ్యాన్ని తెలుగు వాడికి అంకితమిచ్చాడు శ్రీశ్రీ. వాడి అనే పదాన్ని సింగిల్ కొటేషన్లో పెట్టాడు. తెలుగు వాడి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 62లో భాగంగా దాశరథి శత జయంతి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అంతవరకు సెలవు. మీ జీవన్.